సార్ నమస్తే అండి. నమస్తే. ఒక సినిమాలో ఉంటది. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ రంగుల ప్రపంచం అంటే కొంతమందికి విపరీతమైన క్రేజ్. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి. ఇంకా ఇదిగా మాట్లాడాలంటే ఒకలాంటి మోజు. ఎందుకు ఈ మాటలు అనాల్సొస్తుంది అనంటే మనం కూడా కెమెరా ముందు అందరూ సక్సెస్ అవ్వరు. అంతే కాకుండా సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇంకా తక్కువగా ఉంటుంది. అదినా ఆడపిల్లలు పెద్ద పెద్ద హీరోయిన్‌లుగా వెలిగిపోవాలని ఆశపడడం తప్పని నేను అనట్లేదు. కానీ అక్కడ వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇండస్ట్రీ గురించి తెలిసినప్పుడు ఇలాంటి సందర్భం కనుక నేను ఫేస్ చేయాల్సొస్తే నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అని ముందు వాళ్ళ మైండ్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలేమో నాకనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. అమూల్యశ్రీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. ఆ అమ్మాయి చాలా ఎంత ముద్దు ముద్దుగా చేసిందో. బట్ ఏమైంది లాస్ట్‌కి? అంటే ఒకటి ఇక్కడ 2, 3 కోణాలున్నాయి. ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా ఉండటం అనేది ప్రధానమైన పాయింటే. కానీ ఇది అంటే అవకాశాల కోసం వాంటెడ్‌గా కంట్రోల్‌లోకి తీసుకొని వాళ్ళ అవసరాలకి వాడుకోవటం అనేది జరుగుతుంది. ఇది కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో ఆల్రెడీ ఒక చర్చ జరుగుతోంది. అరే! ఇప్పటికి జాలేస్తది సార్ నాకీ కొన్ని మాటలు వింటే. కాస్టింగ్ కౌచ్ అసలు లేనే లేదంటారు చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్‌లకి. లేదు ఉంది. అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లోనూ ఉంది. ఉంది. సినిమా ఇండస్ట్రీలో గూడా ఉంది. అది ఈరోజు చరిత్ర కాదు. ఆయన ఆహ్ 'పాకుడు రాళ్ళు' అనే నవల రాశారు. హ్మ్. ఎప్పుడు 50ల్లో అప్పటి నుంచి ఉంది. ఈ అందులో కూడా ఉంది కాస్టింగ్ కౌచ్ గురించిన ప్రస్తావన. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే ఇండస్ట్రీలో ఇలా రాలిపోయిన వాళ్ళ సంఖ్య గణనీయంగానే కనిపిస్తుంది. కనిపిస్తుంది. కానీ కాస్టింగ్ కౌచ్ కావచ్చు, ఇదైనా కావచ్చు, ఏదైనా గానీ ఇలాంటి అంటే ఇప్పుడు జరిగినటువంటి అమూల్యశ్రీ గొడవైతే ఎవరో కొన్ని వీడియోస్ తీసి భయపెట్టి లొంగదీసుకున్నారు. హ్మ్. వాటిని బయట పెడతామని బెదిరిస్తున్నారు. ఇది దీని గురించి ఆ అమ్మాయి ఎక్కువ ఫీలయ్యి ఇలా అంటే పోలీసులు ప్రాపర్ టైంలో వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోరేమో అనే భయంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది ఇప్పుడు బయటకొచ్చినటువంటి సమాచారం. హ్మ్. ఈ న్యూడ్ వీడియోస్ తీసి హెరాస్ చేసి అది రోడ్డు మీద పెడతాం వీడియోలని కంట్రోల్‌లోకి తీసుకోవటం అనేది చాలామంది చేశారు. చాలామంది మీద జరిగింది ఈ ప్రయోగాలు. హ్మ్. పర్టిక్యులర్‌గా సెల్ ఫోన్స్ ఈ ఇవొచ్చిన తర్వాత, అలాగే ఈ చిన్న చిన్న కెమెరాలొచ్చిన తర్వాత, ఈ హిడెన్ కెమెరాలు వచ్చిన తర్వాత అవి ఎక్కడో చోట ఏర్పాటు చేసేస్తున్నారు. అది తెలియకుండా లోపలికెళ్తున్నారు. అది ట్రాక్ చేయటానికి ఏమీ మెకానిజం ఉండదు. సడెన్‌గా లోపలికి వెళ్తారు. ఆ వీడియో బయటకొస్తుంది. దాన్ని చూపించి భయపెట్టి ఇదెక్కడో చూపిస్తాము, లేకపోతే యూట్యూబ్‌లో పెడతాం, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాం. ఇలాంటి భయపెట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా భయపడకుండా రోడ్డు మీదకొచ్చి, అవును నా వీడియోలే ఉన్నాయి. ఫలానా వాడు నా దగ్గరకొచ్చి ఇలా మాట్లాడాడు. హ్మ్. అంటే ఇందులో దాచాల్సిన విషయం లేదు. నాకు తెలియకుండా దొంగతనంగా వీడియో తీసి బయట పెడతాను అంటున్నాడు ఫలానా వాడు. కాబట్టి వాడు వీడియో పెడితే పెట్టుకోనివ్వండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు అని గనక రివర్స్‌లో మేము భయపడటం లేదు దీనికి. మేమేదో దీనివలన మా పరువు పోతుందని కూడా మేము భయపడట్లేదు. నీ గురించి మేము రోజూ మాట్లాడతాం. ఈ జరుగుతున్న దాన్ని రోడ్డు మీద పెట్టి కడుగుతాం అని హ్మ్. గనక వీళ్ళు రెడీ అయితే, ఆడపిల్లలు ప్రిపేర్ అయితే, ఇలాంటి వాళ్ళు భయపడతారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే పరువు పోతుంది అని భయపడతారో ఆ సెన్సిటివిటీని ఆధారం చేసుకొని ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. అలా కాకుండా హ్యాండిల్ చేసి, ఓకే నువ్వు రోడ్డు మీద పెట్టి నాకే అభ్యంతరము లేదు. నువ్వు ఎంతమందికి పంపించుకుంటావో పంపించుకో అని వీళ్ళు రోడ్డు మీదకొచ్చి మాట్లాడటం మొదలుపెడితే వాళ్ళు భయపడతారు. రివర్స్‌లో మాట్లాడితే. డెఫినెట్‌గా. హ్మ్. రివర్స్‌లో మాట్లాడటం ద్వారానే ఇలాంటివి కంట్రోల్ చేయాలి తప్ప, భయం అనేది పోవాలి. రెండోది చెప్పాలి. వీళ్ళకి పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి. దేనికి భయపడకండి. ఎవరైనా మీ పర్సనల్ వ్యవహారాలు మాట్లాడతామంటే, మీరు కంగారు పడి పరువు అనేది ఒక
అంటే రాంగ్ ఇది, అది అంటే రాంగ్ సాధారణంగా నోషన్. అమ్మాయిలు సినిమాల్లోకి వస్తానంటేనే పేరెంట్స్ ఒప్పుకోరు. వీళ్ళు ఫైట్ చేసి, వాళ్ళని బెదిరించి, బతిమాలో ఏదో చేసుకొని ఇంతవరకు వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వీడియోస్‌కి, రీల్స్‌కి కొదవే లేదు. ఏవో 2, 3 అవకాశాలు వస్తానే ఉంటాయి. ఈ టైంలో ఇలాంటి వీడియోస్ బయటకొచ్చాయనుకోండి, ముందు పేరెంట్స్ నుంచి టార్చర్ ఉంటది. అంటే ముందే ఒక చెప్పానా వెళ్ళొద్దని. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి. అయితే ఒక చాలా ఒక సైకలాజికల్ వ్యవహారంగా ఉంటుందిది. అవతల వాళ్ళు ఎప్పుడైతే పరువు అనే యాంగిల్‌లోకెళ్తారో, ఆ పరువు అనేటువంటి సెన్సిటివిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద చాలా గేమ్ నడపొచ్చు. మేం పరువు అనుకోవడం లేదు. నువ్వు నా ప్రైవసీ ఏరియాలోకొచ్చి నువ్వు పని చేయటం తప్పు. కాబట్టి మేము దాని మీద ఫైట్ చేస్తాం. నువ్వు వీడియో బయటపెట్టు. అంతే. నేను నిన్ను లీగల్‌గా హెరాస్ చేయటం మొదలుపెడతాను ఈ క్షణం నుంచి అని చెప్పి గనక రోడ్డు మీదకి వెడితే అమ్మాయిలు, వీళ్ళు భయపడతారు. పరువు అనేటువంటి ఒక సైకలాజికల్ ఇష్యూ అది. అంటే ఏదో జరుగుతుంది, మన గురించి ఎవరో మాట్లాడుకుంటారు. అసలు ఎవరో మాట్లాడుకునేది మీరెందుకు కన్సిడర్ చేయాలి? మనం ఏమిటో మనకు తెలిసినప్పుడు ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకున్నా కన్సిడర్ చేయకూడదు అనేటువంటి ఒక ప్రిపేర్డ్‌నెస్‌ని పర్టిక్యులర్‌గా చిన్నపిల్లల నుంచి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్‌కి ఉంది, టీచర్లకి ఉంది. పరువు అనే దాంతో చాలామంది సైకలాజికల్ డిజార్డర్స్‌కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవటమో, లేకపోతే హత్యలు చేయటమో దాకా వెడుతున్నారు. అవును. అందుకని ఇది ముందు తీసేయాలి. అంటే ఈ ఇల్యూజన్‌ని తీసేయాలి ముందు. పరువు అనేది ఏమీ లేదు. ఎవరికీ పరువు ఉండదు. మన గురించి బ్యాడ్‌గా ట్రోలింగ్ కల్చర్ కూడా అందుకే వస్తుంది. అవును. అంటే ఒక మనిషి గురించి నీచంగా మాట్లాడేస్తే దాని ప్రభావం బ్రెయిన్ మీద పడుతుంది. పడి వాడు అక్కడి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్తాడు. ఏంటి నా గురించి ఇలా మాట్లాడాడు? అంటే మాట్లాడాడు అంటే వాడి స్థాయి అది అనుకోవాలి నువ్వు. అంతే తప్ప నా గురించి అలా ఎలా మాట్లాడుతాడు? వాడు ఎందుకు పాజిటివ్‌గా మాట్లాడతాడు? మీ మీద గొడవ అవును. ఉంది ఆడికి. మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నాడు. వాడు మీ గురించి పాజిటివ్‌గా ఎందుకు మాట్లాడతాడు? ఖచ్చితంగా నెగెటివ్‌గానే మాట్లాడతాడు. ఓకే అని గ్రాంటెడ్‌గా తీసేసుకుని వీడు ఇంతే అనుకుంటే ఇబ్బంది లేదు. అంతే తప్ప ట్రోల్ చేశారు, లేకపోతే నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు, నా గురించి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే భ్రమ చాలామందిని చంపేస్తుంది. హ్మ్. ఈ అమ్మాయిని కూడా అలాగే భయం. చంపారు. అదొక భయం. భయం అంటే అది ఎందుకు అలా ఫీల్ అవుతారు? మన మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే అవతల వాడు ఏమీ చెయ్యడు అనే ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నాలు ఎక్కడ జరగటం లేదు. అంటే జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? పర్టిక్యులర్‌గా అవతల వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి? అవతల వాళ్ళు మాట్లాడే మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? బెదిరింపులను ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి సంబంధించిన కనీసపు ట్రైనింగ్ ఎక్కడా ఉండదు. స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ ప్రతి చోట అక్కడ కూడా జరుగుతాయి ఇవి. అవును. అక్కడ కూడా జరుగుతాయి. ప్రతిదీ అంటే నా గురించి మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని అనుకుని వీళ్ళు ఇంట్లో ప్రెజర్ పెట్టి మా ఫ్రెండ్స్ అందరూ ఇలా డ్రెస్ అవుతున్నారు, నేను కూడా అలాంటి డ్రెస్సే వేసుకెళ్తాను అంటే అక్కడ న్యూనతకి గురి చేస్తారు. న్యూనతకి అంటే నువ్వు మరీ ఇలాంటి బాక్స్ తెస్తున్నావేంటి లంచ్కి, ఇలాంటి కామెంట్స్ ఎవరో పిల్లలు చేస్తే చేస్తారు. అవును. చేయగానే వీళ్ళు మాకు కూడా అలాంటిది కావాలి అని చెప్పి అడగటం. మా ఫ్రెండ్ యాపిల్ ఫోన్ పట్టుకొస్తోంది, నేను కూడా యాపిల్ ఫోన్ పట్టుకెళ్ళాలి, లేకపోతే పరువు పోతోంది అని పిల్లలు హెరాస్ చేస్తారు తల్లిదండ్రుల్ని. చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి. పరువు ఇలాంటి అభిప్రాయాల్లోకి వెళ్ళకండి. పరువు అంటే ఏమిటి అనేది ముందు పిల్లలకి ట్రైన్ చేయటం అవసరం. అంటే ఈ ఇన్సిడెంట్ అవునో కాదో కూడా నాకు ఐడియా లేదు గానీ, మేమెప్పుడో చిన్నప్పుడు విన్నాం. అప్పుడప్పటికి అందరి చేతుల్లోకి ఫోన్‌లొస్తున్న టైంలో, అప్పుడు ప్రముఖ హీరోయిన్, అప్‌కమింగ్ హీరోయిన్, ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ ఒక హీరోయిన్‌కి సంబంధించిన బాత్రూమ్ వీడియోస్, తను స్నానం చేసేటప్పుడున్న వీడియోస్ 2004లో జరిగిందది. చాలా హల్చల్ చేసింది. ఇప్పుడు తను ఏమంటారు మోస్ట్ రెప్యూటేటెడ్ హీరోయిన్. ఆ టైంలోనే ఎంత స్ట్రాంగ్‌గా ఉండుండాలి 2004 అంటే ఇప్పటికంటే ఈ మధ్య కాలంలో చాలా మారాయి అదే గాబట్టి మైండ్ సెట్‌లు కూడా ఎలక్షన్ మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాదులెండి, సార్వత్రిక ఎన్నికలు జరిగిన టైం అది. ఆ ఎన్నికల హడావిడి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ యూపీఏ వచ్చిన
టైం అది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన సమయంలో జరిగినటువంటి సంఘటన అది. అది కొంచెం అంటే అప్పటికింకా సోషల్ మీడియా లేదు. లేదు. సోషల్ మీడియా అప్పుడప్పుడే లేదు. ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర. ఫోన్స్ వస్తున్నాయి. ఫోన్‌లో వీడియోలు చూసేంత పరిస్థితి కూడా లేదు అప్పటికి. కానీ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయింది ఆ వీడియో క్లిప్. ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవ్వటం, మెయిల్స్‌లో వెళ్ళటం ఇలా జరిగింది అంతవరకే. వెళ్ళింది గానీ దాని మీద వార్తా ఛానల్స్ అయితే వార్తలు ప్రసారం చేసినాయి. తను కూడా రియాక్ట్ అయింది ఆ టైంలో ఏమిటి గందరగోళం అని. దీనికంటే ముందు పేపర్లలో వార్తలొచ్చేవి. అంటే ఈ కెమెరాలు వచ్చిన తర్వాత అప్పటికి ఈ కెమెరాల వాడకం ఉంది. చిన్న కెమెరాలు ఎక్కడో పెట్టి షూట్ చేసేటువంటి మెకానిజం అయితే వచ్చింది. ఈ రావటం అనేది చాలా అంటే 2004 ఈ ఇన్సిడెంట్ కానీ దీనికంటే ముందే ఉంది. 2000 నుంచి ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. హ్మ్. అంటే చాలామంది హీరోయిన్లకు సంబంధించిన చాలా వీడియో ఫుటేజ్ ఉంది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు ఆ రోజుల్లో. అంటే ప్రతి చోట ఒక హోటల్ రూమ్కి వెళ్తే మొత్తం చెక్ చేసుకుని, లేకపోతే ఎక్కడికైనా వీళ్ళకి తెలియని ప్రాంతంలోకి ఎక్కడికి వెళ్ళినా అణువణువు శోధించి కానీ లోపలికి అడుగు పెట్టలేని ఒక అభద్రతా వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఈ కెమెరాలతో. దాంతో జీవితానికి భద్రత లేదు అనేది అర్థమైపోయినప్పుడు ఎక్కడో ప్రికాషన్ తీసుకోకుండా వెళ్ళుంటాము, ఎవడో షూట్ చేస్తాడు, దాన్ని రోడ్డు మీద పెడతారని భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు భయంతో ముడుచుకుపోకుండా ఎదురు దాడికి దిగగలిగితే పని అవుతుంది తప్ప పరువు అనేది పెట్టుకుంటే కుదరదు. నువ్వు పెడతావా, లేదు నాకు ఆ వీడియో నాకు ఇస్తే నేనే పెడతాను అంతే. అనే ధోరణికి వెళ్ళాలి. ఫోటోలు తీసి భయపెట్టే ధోరణి కూడా ఒకటి ఉండేది. ఆ ఫోటోలు బయట పెడతాను అని చెప్పి భయపెట్టడం, అలాగే ఒక సైకలాజికల్ దీనిలోకి వెళ్ళిపోయి వీళ్ళకి మధ్య జరిగినటువంటి ఉత్తరాలను బయట పెడతానని చెప్పి భయపెట్టే ప్రేమికులు కూడా ఉండేవారు గతంలో. అయితే ఈ అమ్మాయి విషయంలో, ఈ అమూల్యశ్రీ విషయంలో చాలా కాన్షియస్గా పేరెంట్స్కి తెలుసు వాళ్ళతో కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే ఈ హెరాస్మెంట్ ఆగకపోయినప్పుడు ఆ సందర్భంలోనే అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ టైంలో పేరెంట్స్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు కానీ పోలీసులు ఇన్ టైంలో కనుక వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుండేది అని. అలా కాకుండా తనతో ఉండి మోరల్ సపోర్ట్ ఇస్తూ ఏమీ కాదు వాళ్ళని వీడియో బయట పెట్టుకోమని మనమే వెళ్ళి చెప్దాం, కావాలంటే మాకు ఇవ్వు మేమే పెడతామని కూడా మాట్లాడదాం వెళ్ళి. మనం కూడా కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడొచ్చు. నువ్వు పెట్టినంత మాత్రం అందులో ఏమీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ అమ్మగారు, మీ మీ అక్కలు, మీ చెల్లెళ్ళు ఎలా ఉంటారో మేము కూడా అంతే. మొఖాలు తేడా అంతే. నువ్వేమన్నా చేసుకోబోయి ఇట్లా మాట్లాడారనుకోండి, మేబీ వాళ్ళు ఒక 2 అడుగులు వెనక్కేస్తారేమో. చెప్పాలి వాళ్ళకి. ఇలా అంటే మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు మేము ఆగుతారా? భయపడటం లేదు అనేది కమ్యూనికేట్ కావాలి. హ్మ్. నువ్వేదో చేశాను అనుకుంటున్నావు, ఏదో సాధించాను అనుకుంటున్నావు, ఒక మనిషిని లోబరుచుకోవటానికి నా దగ్గర సరుకుందని నువ్వు అనుకుంటున్నావు. మేము లోబడటం లేదు, కాబట్టి మేము ఈ రోజు నుంచి నిన్ను టార్గెట్ చేసి రోడ్డు మీద పెడతాం. ఫలానా హౌస్ నెంబర్లో ఫలానా పేరు గలవాడు, ఆధార్ నెంబర్ ఇది, వీడు బ్లాక్మెయిలరు, వీడు ఇలా వీడియోలు తీసి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, వీడి పట్ల అప్రమత్తంగా ఉండండి అని నీ ఫోటోతో పోస్టర్లు వేస్తాం, ఊరంతా నీ ఇంటి చుట్టూ అంటిస్తాం, ఈ రోజు నుంచి మేము యుద్ధం ప్రకటించాం, నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు అని చెప్తే వాడు రాడా కంట్రోల్లోకి. ఇది ఈ యుద్ధ ప్రకటన ఉండదు అనేది. అంటే వాళ్ళ బుర్రల్లో పరువు అనే భయం ఉంటుంది. పరువు అనేది భయమే నిజానికి. అది అలా భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవడి కోసమో మీరెందుకు చచ్చిపోవాలి. అందుకని ఒక ఫైటింగ్ నేచర్ని పిల్లలు గనక ఏ రకమైన ఏదైనా అబద్ధం చెప్పడం కూడా పరువు అనేది దీనిలోంచి మొదలవుతుంది. ఉన్న విషయం చెప్పకుండా ఏదో చెప్తారు. ఆ ఏదో చెప్పడం దగ్గర నుంచి బోల్డు డ్రామాలు జరుగుతాయి. పిల్లల్ని మనం మానసికంగా స్ట్రాంగ్గా పెంచాల్సిన అవసరం అయితే ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఎవడైనా అడిగితే ఇదేంటి
ఈ రకమైన బాక్స్ తెస్తున్నామంటే మేము మా పరిస్థితి ఇది, మా సంపాదనలు ఇవే, మేము ఇలాంటివే వాడతాం, నేను సంపాదించుకున్నప్పుడు కాస్ట్లీ కొనుక్కుంటాను, నేను మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టను అని మాట్లాడితే అవతలోడు నోరు మూసుకుంటాడు, గౌరవం ఇస్తాడు. ఆ గౌరవాన్ని పొందేది నిజం మాట్లాడినప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప అబద్ధం మాట్లాడి పొందే గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చాలా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ చేసే యుద్ధం ఏదో నిజం కోసం చేస్తే వీళ్ళకి కనీసం గౌరవం గౌరవం దక్కుతుంది. దక్కుతుంది ఇది ఫీడ్ చేయాలి పిల్లలకి. పిల్లలు. అది ఫీడ్ చేయకుండా మీకు తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని బలంగా నిలబెట్టడానికి ఆ ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళెవరో చేశారని చెప్పి మీరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఈ పేరెంట్స్ ఫెయిల్యూర్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. పేరెంట్స్ ఫెయిల్యూరే ఇది చాలా ఖచ్చితంగా. అమ్మాయి చెప్పింది వాళ్ళ మదర్కి తెలుసు. తెలుసు మదర్కి తెలిసినప్పుడు తను సపోర్ట్గా నిలబడాలి కదా, అమ్మాయికి నిలబడాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు, వాళ్ళు పట్టించుకోకపోయినా మీరు యుద్ధం చేయాలి రోడ్డు మీద. మీరు రోడ్డు మీద కూర్చుని మా అమ్మాయి వీడియో తీశాడు ఫలానా వాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, ఎవరైనా పట్టించుకునే వరకు మేము భోజనం చేయం, ఇక్కడే కూర్చుంటాం స్టేషన్ బయట అంటే ప్రపంచం పట్టించుకుని వాళ్ళకి మద్దతుగా నిలబడుతుంది కదా. ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది చంపేస్తున్నారు వాంటెడ్గానే యూత్లో. ఇదివరకు ప్రపంచం ఇలా లేదు. 90లకి ముందు కొంచెం ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవరి సపోర్ట్ అయినా తీసుకుని అవతలోని ఏదో విధంగా కొట్టే ప్రయత్నమైనా చేసేవాళ్ళు. ఈ ఈ మధ్యకాలంలో అంటే పర్టికులర్గా ఈ కాన్వెంట్ చదువులు వచ్చిన తర్వాత, కాన్వెంట్ చదువులు కాదు కార్పొరేట్ స్కూళ్ళ చదువులు వచ్చిన తర్వాత పిల్లల్లో సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగిపోయినాయి. వీళ్ళు ఏ సమస్యని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు, చేసుకోలేకపోతున్నారు. గతంలో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లల్ని అలాగే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల్ని పక్కపక్కన పెట్టి చూస్తే వాడు ఏ సమస్య అయినా వాడికి వీడిలాగా ర్యాంక్ రాకపోవచ్చు గాక, కానీ వాడు విషయాన్ని హ్యాండిల్ చేయగలడు. ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు భయపడిపోతాడు, ప్రాబ్లం రాగానే ముడుచుకుపోతాడు. ముడుచుకుపోయి గందరగోళంలోకి వెళ్ళిపోయి వీడికి ఎవరన్నా ఒక 100 మంది సహాయం చేయాలి, వాడికి అక్కర్లా, వాడు సోలోగా వ్యవహారం చూసుకోగలడు. ఇది కండిషన్ ప్రపంచం. కాబట్టి దీన్ని ప్రాపర్గా డీల్ చేయటంలో అందరూ ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఎవరు ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదు, ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం లేదు, గైడ్ చేయటం లేదు. ఇది సమాజపు అసమర్థతగా తీసుకోవాలి. ముందు పిల్లల్లో పరువుకి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి. ఏ ఇష్యూనైనా ఫైట్ చేసి మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ నింపాలి. వ్యవస్థలు కూడా అదే చేయాలి. అలా చేయకపోతే మాత్రం నిర్వీర్యం అయిపోతుంది ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.